5 ఇంద్రియములు పనిచేస్తున్నంతసేపే సుఖదుఖములు ఉంటాయి. కాబట్టి పాపం ఏం చేస్తుందంటే, భగవంతుడు కన్నిచ్చి ఏది చూడవద్దని చెప్పాడో అది చూడమని మేత వేస్తుంది. అది చూడు నీకు సంతోషంగా ఉంటుంది అని మేత వేసి చూసేటట్టు చేస్తుంది. తద్వారా పాపము మూట కట్టుకుంటాడు. చెవి ఇచ్చి భగవంతుడు ఏది వినద్దని చెప్పాడో అదే వినమని చెప్తుంది మనసు. మనసుకున్న గొప్ప బలహీనత అదే. మనసుకున్న బలహీనత ఏమిటంటే, ఏది వద్దంటే అది చేస్తానంటుంది. నిషిద్ధ కర్మ యందు ఇష్టం చూపిస్తుంది మనసు. అది ఎందుకు మారుతుందంటే గురుబోధ చేత మారుతుంది. ఆ నిషిద్ధ కర్మని పట్టుకుంటుంది, పాపాన్ని పట్టుకుంటుంది. ఇంద్రియముల లౌల్యము మేత కోసం పట్టుకుంటుంది. శాస్త్రంలో ఇంద్రియములను గుర్రంతో పోలుస్తారు. ముందు ఇంద్రియాలు పెడుతుంటాయి, ఇంద్రియాలు ముందు లాగుతాయి కళ్ళ విని, ఈ శరీరం మధ్యలో పెడుతుంటుంది. నేనన్న అహంకారం ఏనుగై వెనకాత వస్తుంటుంది. ఇది మారాలి అంటే దీన్ని వేటాడాలి. ఇక్కడ వేటాడము అంటే వెంకటాచలంలో వేటాడ్డా అంటే వెంకటాచలంలో కూడా వేటాడతాడు. అంటే ఆయన వేటాడేది దేనిని అంటే మన యందు ఉన్నటువంటి పాప చిత్తవృత్తిని వేటాడతాడు. అబ్బాయి నువ్వు ఈ పాపమునందు అనురక్తి మానేయి. కోట్ల జన్మల తరువాత మనుష్య జన్మ వచ్చింది. ఎందుకు పాపం చేస్తావు? ఎందుకు పాపం చేసి నిష్కారణంగా ఇబ్బంది పడతావు? ఎందుకు ఇబ్బంది పడి ఇక్కడి నుంచి వెంకటాచలం వస్తావు? ఎందుకు ఆ హుండీలో డబ్బేస్తావు? ఎందుకు బాధపడతావు? ధర్మాచరణం చెయ్యి అని మన యొక్క మనసులను పాపము నుండి మళ్ళీ మరలిపోయేటట్టు చేస్తాడు.